హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివా ట్యుటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ట్రావర్సింగ్ ఆపరేషన్ ఇన్ ఎరే. సో ట్రావర్సింగ్ ఆపరేషన్స్ అనేవి మనం సిలో చేయొచ్చు, C++లో చేయొచ్చు, జావాలో చేయొచ్చు. సో ఈ వీడియో వచ్చేసరికి మనం జావాని బేస్ చేసుకొని చేస్తున్నాం. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రావర్సింగ్ అంటే ఏంటి? జనరల్గా ఏంటంటే ట్రావర్సింగ్ అంటే విజిటింగ్ అని అంటారు. సో అంటే ఏంటంటే ప్రతి ఎరేలో మనకి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్క ఎలిమెంట్ని విజిట్ చేసుకుంటా వెళ్ళటాన్ని ఇక్కడ ట్రావర్సింగ్ అంటారు. సో చూద్దాం చూడండి. ఇట్ మీన్స్ అంటే ట్రావర్సింగ్ అంటే ఏంటంటే ఇట్ మీన్స్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఎన్ ఎరే ఈజ్ యాక్సెస్డ్ ఎగ్జాక్ట్లీ వన్స్. అది కూడా ఎలాగా? ప్రతి ఒక్క ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకుంటా వెళ్తుంది ఒక్కసారి మాత్రమే. ప్రతి ఒక్క ఎలిమెంట్ని ఒకసారి ఖచ్చితంగా యాక్సెస్ చేసుకుంటుంది. వన్స్ ఫర్ ఏ ప్రాసెసింగ్, దేనికోసం? ప్రాసెసింగ్ కోసం. నెక్స్ట్ అదేవిధంగా దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్, దీన్ని ఇంకొక పేరుతో ఎలా పిలుస్తారంటే విజిటింగ్ ఆఫ్ ఎన్ ఎరే. ఎరేని విజిటింగ్ చేయటం అంటారు. సో ఇప్పుడు విజిటింగ్ ట్రావర్సింగ్ ఆర్ విజిటింగ్, దీన్ని మనం అల్గారిథం ఎలా రాస్తున్నామో చూద్దాం చూడండి. అల్గారిథం ఫస్ట్ స్టెప్ 1 రిపీట్ చేయాలి. దేన్ని? ఫర్ ఐని ఎలాగంటే లోయర్ బౌండ్ టు అప్పర్ బౌండ్. సో లాస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. లోయర్ బౌండ్ అంటే స్టార్టింగ్ పొజిషన్ 0తో స్టార్ట్ అవుతుంది. అప్పర్ పొజిషన్ అంటే ఏంటంటే అప్పర్ బౌండ్ అంటే ఎండింగ్ పొజిషన్ని అప్పర్ బౌండ్ అంటారు. సో లోయర్ నుంచి అప్పర్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా. సో ఇక్కడ ఎలా రాసుకోవచ్చు? ఇంకా లోయర్ బౌండ్నే స్టార్ట్ టు ఎండ్ అని రాసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఐ మీన్స్ ఏంటంటే ఇండెక్స్ అంటారు. అంటే 0, 1, 2, 3, 4, 5 అట్లాగా. నెక్స్ట్ చూడండి, అప్లై ప్రాసెసింగ్ టు ఏ ఆఫ్ ఐ. సో ఇక్కడ ఏ అంటే ఏంటో తెలియాలి. సో ఏనే మనం ఏం చెప్తున్నాం అంటే చూడండి, ఏ ఈజ్ ఏ లీనియర్ ఎరే విత్ లోయర్ బౌండ్ టు అప్పర్ బౌండ్ అంటున్నారు. లీనియర్ ఎరే అని ఇక్కడ ఏ అంటారు. సో ఏ ఆఫ్ ఐ అంటే ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ 2. ఓకేనా? నెక్స్ట్ ఇలా కంటిన్యూషన్ జరుగుతూ ఉంటుంది, తర్వాత ఎగ్జిట్ అవుతుంది. సో ఇప్పుడు చూద్దాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్కి ఏ అనేది చూడండి, ఇక్కడ ఎరే నేమ్ ఏ. ఓకేనా? సో దీంట్లో వచ్చేసరికి ఏం చేస్తానంటే 0 to 4 ఇచ్చాను. ఇక్కడ లోయర్ బౌండ్ ఎంత? 0, అప్పర్ బౌండ్ ఎంత? 4. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఏ ఆఫ్ ఐ అంటే ఏం జరుగుతుందంటే ఫస్ట్ 0 పొజిషన్లో విజిట్ చేస్తుంది, తర్వాత 1 పొజిషన్లో విజిట్ చేస్తుంది, తర్వాత 2 పొజిషన్, తర్వాత 3 పొజిషన్, తర్వాత 4 పొజిషన్. సో కంప్లీట్ అవుతుంది. లోయర్ బౌండ్ నుంచి అప్పర్ బౌండ్కి మనకి విజిటింగ్ అనేది జరిగిపోతుంది. సో ఇప్పుడు ఇది జావా ప్రోగ్రామింగ్లో ఎలాగ చేస్తాము అనేది చూద్దాం. కాన్సెప్ట్ చాలా సింపుల్ కాన్సెప్ట్, బట్ ఇక్కడ మీకు జావా ప్రోగ్రామింగ్లో చెప్పాలి కాబట్టి జావా అనేది మీకు మస్ట్ అండ్ షుడ్గా వచ్చి ఉండాలి. అంటే జావా ప్రోగ్రామింగ్లో ఏమేంటి యూజ్ చేస్తాము అనేది మీకు తెలిసి ఉండాలి. సో ఇక్కడ నేను ఏంటంటే ఫండమెంటల్ నుంచి, సో ఫస్ట్ కానీ నుంచి సింపుల్గా లిటిల్ బిట్ చెప్పుకుంటూ వస్తాను. సో చూద్దాం చూడండి. ఫస్ట్ చూడండి, ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం సి లాంగ్వేజ్లో హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అని రాసుకుంటాం కదా హెడర్ ఫైల్స్. సో అట్లాగే, బట్ ఏంటంటే అలా కాదులే కానీ యాక్చువల్గా అలా చెప్తాను. ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్ అనేది కూడా ఇంచుమించు అలాగే ఉపయోగపడుతుంది, హెడర్ ఫైల్ లాగే. ఓకే, ఇంపోర్ట్ చేసుకుంటుంది జావాలో. ఇక్కడ చూడండి స్కానర్. సో స్కానర్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఇప్పటిదాకా మనం జావాలో చెప్పుకున్న ఏ ప్రోగ్రాంలో కూడా కీబోర్డ్లో నుంచి వాల్యూస్ ఎంటర్ చేయలేదు. సి లాంగ్వేజ్లో మనం ప్రింట్ఎఫ్ యూజ్ చేసాం, స్కాన్ఎఫ్ యూజ్ చేసాం. స్కాన్ఎఫ్ ఎందుకు? కీబోర్డ్లో నుంచి వాల్యూస్ ఎంటర్ చేయడానికి. కానీ ఇప్పటిదాకా జావా ప్రోగ్రామింగ్లో మనం ఎక్కడా కూడా కీబోర్డ్లో నుంచి వాల్యూస్ ఎంటర్ చేయలేదు. సో ఇప్పటి నుంచి కీబోర్డ్లో నుంచి ఎంటర్ చేయాలి అంటే మనకేంటంటే చూడండి, సి లాంగ్వేజ్ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h ఎందుకు? ఇన్పుట్కి సంబంధించిన ప్రింట్ఎఫ్, అవుట్పుట్కి సంబంధించిన ఇన్పుట్కి సంబంధించిన మనం స్కాన్ఎఫ్, అవుట్పుట్కి సంబంధించిన ప్రింట్ఎఫ్ రెండు రాయాలి అంటే పైన మనం హెడర్ ఫైల్ డిఫైన్ చేసుకోవాలి. సో అట్లాగే ఇక్కడ చూడండి, కీబోర్డ్లో నుంచి మనం ప్రోగ్రామింగ్లో వాల్యూస్ ఎంటర్ చేయాలి అనుకుంటే పైన కంపల్సరీగా మనం ఏంటంటే ఇదిగో చూడండి ఇది రాసుకోవాలి. ఇంపుట్ అంటే ప్యాకేజ్, ఇంపుట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్. సో ప్యాకేజెస్ అనే కాన్సెప్ట్లో మనం దీని గురించి చాలా క్లియర్గా చెప్పుకున్నాము. సో నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, దీని తర్వాత జావా ప్రోగ్రామింగ్ ప్రకారం ఫస్ట్ ఏం రాస్తున్నాం అంటే క్లాస్ నేమ్ రాశాను. క్లాస్ నేమ్లో ఫస్ట్ లెటరు క్యాపిటల్ లెటరే ఉండాలి. నెక్స్ట్ సెకండ్ వర్డ్ కనుక స్టార్ట్ చేస్తే అది కూడా ఫస్ట్ లెటరు క్యాపిటల్ లెటరే ఉండాలి. ఎరే అప్లికేషన్స్ ఆర్ యాప్ అని రాశాను. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనం సింపుల్గా చెప్పుకుంటాం. జస్ట్ అక్కడ ఉన్న చదివేద్దాం.
తర్వాత మెయిన్ ప్రోగ్రామ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ జరిగే ఆపరేషన్స్ అనేవి ఇక్కడ అప్లై చేస్తాను. సో చూడండి, క్లాస్ నేమ్ తర్వాత స్టాటిక్ అని డిఫైన్ చేశాను నేను. ఓకేనా, స్టాటిక్ అనే కీవర్డ్ గురించి కూడా మనం ప్రీవియస్ క్లాస్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. స్టాటిక్ అని పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇంట్ ఏ అనే ఒక వేరియబుల్ డిక్లరేషన్ ఇచ్చాను. నెక్స్ట్ చూద్దాం, ఇంట్ మ్యాక్సిమం సైజ్ అని ఇంకొక వేరియబుల్ డిక్లరేషన్ ఇచ్చాను. ఓకేనా, సో ఇక్కడ చూడండి, క్లాస్లో మనం రాసేవి ఈ రెండు వచ్చేసరికి ఏమంటారంటే ఫీల్డ్ డిక్లరేషన్ అని చెప్తాము. సో ఇది జావాలో చాలా క్లియర్గా చెప్పాను. ఫీల్డ్ డిక్లరేషన్లో ఎప్పుడు కూడా వాల్యూస్ అనేది ఇన్సిలైజేషన్ చెయ్యము. సో ఇప్పుడు అంటే ఏంటంటే ఇది చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాసేసి = 10 అనో 20 అని ఇలాంటివి రాయం, ఇన్సిలైజేషన్ చెయ్యం. ఓకేనా, నెక్స్ట్ పబ్లిక్ ఎరే యాప్ అనేది ఎక్కడో చూసినట్టుంది చూడండి, ఎక్కడ క్లాస్ నేమే ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాను. కన్స్ట్రక్టర్ అంటారు. సో ఇది కూడా మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. సో క్లాస్ నేమ్ అనేది రాసేసి దీంట్లో పారామీటర్స్ రాసాయి, ఏంటి ఇంట్ సైజ్ అని పెట్టాను. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం చూడండి, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్, దీని మధ్యలో మనం ఏం చేస్తున్నామంటే ఇదేంటి మెథడ్ డిక్లరేషన్, కన్స్ట్రక్టర్ మెథడ్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, ఈ కన్స్ట్రక్టర్ని డిక్లేర్ చేసి దీని లోపల ఏం చేస్తాను అంటే చూడండి, ఇక్కడ రాసిన వేరియబుల్స్ని ఇక్కడ అసైన్ చేస్తాను. ఓకేనా, ఇక్కడ ఏంటి వాల్యూస్ కానీ వేరే ఏవి అసైన్ చేయకూడదు, డైరెక్ట్గా డిక్లరేషన్ పార్ట్ ఇది. ఇన్సిలేషన్ అసైన్ జరగాలంటే ఇక్కడ జరుగుతుంది. ఓకేనా, సో ఇప్పుడు మ్యాక్సిమం సైజ్ ఇది ఇక్కడ రాసిన చూసారు, మ్యాక్సిమం సైజ్ = ఇదిగో ఇక్కడ రాసిన సైజ్ అని రాశాను. ఈ పారామీటర్ ఇక్కడ రాసిన పారామీటర్స్ని ఇక్కడ పాస్ చేశాను. ఓకేనా, నెక్స్ట్ ఏ = న్యూ ఇంట్ సైజ్ +1 అని పెట్టాను. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే సైజు మనం ఎంటర్ చేసింది +1 అనేది వచ్చి ఏలోకి వచ్చి స్టోర్ అవుతుంది. సో ఇది మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, ఏదో చెప్తున్నారు అన్న ఫీలింగే ఉంటుంది, బట్ అర్థం కాదు. ఇది అర్థం కావాలంటే ఈ ప్రోగ్రామ్ ఎండింగ్కి వెళ్ళాలి. సో ఎండింగ్ దాకా వెయిట్ చేయండి. ఇది జస్ట్ ఫస్ట్ మనకి ఇక్కడ నుంచి స్టార్టింగ్ అనేది ఇక్కడ నుంచి మనం చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ చూడండి, ఇక్కడ పబ్లిక్ వాయిడ్ డిస్ప్లే ఇది ఒక మెథడ్. మన సి లాంగ్వేజ్లో ఫంక్షన్స్ అలాగే ఇక్కడ మెథడ్స్ అనేవి ఉంటాయి. దీంట్లో ఓపెన్ బ్రాకెట్లో ఏం చేశానంటే ఫర్ ఇంట్ i = 0 ఈజ్ లెస్ దెన్ మ్యాక్సిమం సైజ్ ఎంతో మనం తర్వాత ఎంటర్ చేస్తాము. తర్వాత system.out.printlnలో ఎరే అంటే ఏ ఆఫ్ ఐ ఇలా వాల్యూస్ ప్రింట్ అవుతాయి. సో దీని గురించి మళ్ళీ చెప్తాను నేను. ఇప్పుడు చూద్దాం చూడండి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సి లాంగ్వేజ్ అవ్వచ్చు, జావా లాంగ్వేజ్ అవ్వచ్చు, ఏదైనా కానీ సి కంపైలర్ అయితే సి, జావా కంపైలర్ అయితే జావా కంపైలర్ ఎక్కడికి వెళ్తుందంటే మెయిన్ మెథడ్ దగ్గరికి వెళ్తుంది. సో ఫస్ట్ ప్రోగ్రామ్ ఇక్కడి నుంచి చెక్ చేసుకుంటూ రాదు, నేను చెప్పినట్టు అదేం చేస్తుంటే ఫస్ట్ మెయిన్ మెథడ్ దగ్గరికి వస్తుంది. సో మెయిన్ మెథడ్లో మనం ఏం చేశాను, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని రాసాం కదా, స్ట్రింగ్ ఏఆర్జీస్ అని రాసాను. దీని గురించి కూడా మనం జావాలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. నెక్స్ట్ ఓపెన్ బ్రాకెట్ పెట్టేసి ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఏం చేస్తానంటే ఇక్కడ రాసాను చూసారా, స్కానర్ అనేది కీబోర్డ్లో నుంచి వాల్యూస్ ఎంటర్ చేయాలి కదా. సో అందుకని మనం ఇప్పుడు ఈ కోడ్ రాస్తున్నాం చూడండి, స్కానర్ చూడండి ఇక్కడ రాసాను చూసారా, స్కానర్ స్కాన్ అనే ఒక ఆబ్జెక్ట్ నేమ్ తీసుకొని = న్యూ స్కానర్ అని రాసి తర్వాత ఏం చేస్తానంటే system.in అని రాయాలి. ఓకేనా, కీబోర్డ్లో నుంచి వాల్యూస్ ఎంటర్ చేయడం కోసం ఈ కోడ్ మొత్తం యూజ్ అవుతుంది. ఇది ఇంకొక కోడ్ ఉంటుంది. సో ఇది రాసిన తర్వాత ఇక్కడ చూడండి, స్కాన్ అనేది ఏం జరుగుతుందంటే ఒక ఆబ్జెక్ట్ లాగా రిప్రజెంటేషన్ అవుతుంది, ఒక ఆబ్జెక్ట్ లాగా. ఈ ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకొని కీబోర్డ్లో నుంచి ఎంటర్ చేస్తాను. సో ఇప్పుడు చూద్దాం చూడండి, system.out.printlnలో ఎంటర్ ద సైజ్ ఆఫ్ ది ఎరే అని అడిగారు. ఓకేనా, ఇదిగో ఎరే రాశాను కదా, ఎరే సైజ్ ఎంత అని అడిగారు. సో అందుకని నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు కీబోర్డ్లో నుంచి ఇక్కడ చూడండి, system.out.printlnలో ఏది రాస్తే అది వచ్చిందిగా నాకు అవుట్పుట్లు. ఇదిగో అవుట్పుట్ చూడండి, ఎంటర్ ద సైజ్ ఆఫ్ ది ఎరే అని వచ్చేసింది. ఇప్పుడు నేను ఇక్కడ కీబోర్డ్లో నుంచి ఎంటర్ చేయాలి కాబట్టి ఏం చేస్తానంటే ఇదిగో చూడండి, ఇంట్ సైజ్ = ఓకేనా, ఇంట్ సైజ్ స్కాన్ అంటే ఇదిగో ఇక్కడ రాశాను చూసారా ఆబ్జెక్ట్ నేము. సో ఈ స్కాన్ డాట్ నెక్స్ట్ ఇంట్ అని రాయాలి. సో ఇప్పుడైతే ఇది రాస్తానో ఏం జరుగుతుందంటే కీబోర్డ్లో నుంచి వాల్యూ మనం ఎంటర్ చేసుకోవచ్చు. నేను ఎంటర్ చేసిన వాల్యూ దేంట్లోకి వెళ్తుంది, ఇదిగో చూడండి ఈ సైజులోకి వెళ్తుంది. ఓకేనా, సో ఇప్పుడు నేను ఎంటర్ చేసింది ఏంటంటే 5. సో సైజ్ ఎంత టోటల్గా చూడండి, ఇక్కడ సైజ్ = ఇక్కడ క్లియర్గా రాస్తున్నాను చూడండి, సైజ్ = ఎంత 5. ఓకేనా, నెక్స్ట్ ఇదిగో ఇక్కడ కంప్లీట్ అయిపోయింది ఇక్కడతో టాస్క్. ఇంట్ సైజ్ = స్కాన్ డాట్ నెక్స్ట్ ఇంట్ అని రాశాను. సో స్కాన్ డాట్ నెక్స్ట్ ఇంట్ అని రాశాను కాబట్టి ఇది కీబోర్డ్లో నుంచి వాల్యూస్ ఎంటర్ చేయడానికి మనకి ఇది యూజ్ అవుతుంది ఈ కోడ్ అనేది. సో సైజులోకి వెళ్ళిపోయింది నేను ఎంటర్ చేసింది, ఇదిగో 5 ఇక్కడతో అయిపోయింది. నెక్స్ట్ ఎరే యాప్, ఇది ఎక్కడో చూసినట్టుంది, ఎక్కడ చూడండి, ఇక్కడ మెథడ్ నేమ్ కదా, క్లాస్ నేమ్ కదా. సో దీన్నే ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాను. ఎరే అనేది ఆబ్జెక్ట్, ARR అనేది ఒక ఆబ్జెక్ట్ నేము.
న్యూ అనే కీవర్డ్ని బేస్ చేసుకొని ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాము. ఓకేనా? క్లాస్ నేము నెక్స్ట్ ఎరే అంటే ఆబ్జెక్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేము. ఓకేనా? సో ఇది మనకి ఏంటంటే ప్రీవియస్ క్లాస్లోనే వచ్చింది. దీంట్లో పారాంథసిస్లో సైజ్ పెట్టా. సైజ్ ఎంత నేను ఎంటర్ చేసింది 5 కదా. సో 5 అనేది వెళ్ళిపోతుంది దీంట్లోకి. ఓకేనా? సో ఇప్పుడు ఇది వచ్చేసరికి ఎక్కడికి వెళ్తుంది, ఏరేలోకి వెళ్ళిపోతుంది. ఏఆర్ఆర్ అనే దాంట్లోకి వెళ్తుంది. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటర్లో ఎంటర్ ఎలిమెంట్స్ అని రాశాను. సో ఇక్కడ అవుట్పుట్లో నాకు వచ్చింది చూడండి, ఎంటర్ ఎరే ఎలిమెంట్స్ ఆర్ ఎలిమెంట్స్. సో ఇక్కడ ఏది రాస్తుంది, ఎంటర్ ఎలిమెంట్స్ అని వచ్చేసింది. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఎలిమెంట్స్ అనేవి కీబోర్డ్లో నుంచి ఎంటర్ చేయాలి కాబట్టి ఒక ఎలిమెంట్ అయితే ఏం చేస్తాను, డైరెక్ట్గా స్కాన్ డాట్ నెక్స్ట్ ఇంటర్ రాసేస్తా. కానీ ఒకటే మనం ఎంటర్ చేసేది 5 ఎలిమెంట్స్ ఎంటర్ చేయాలి. సో అందుకని నేను ఏం చేస్తాను అంటే ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాను. ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, 0 ఈజ్ లెస్ దాన్, చూడండి ఇక్కడ 0 ఈజ్ లెస్ దాన్ సైజ్ ఎంత 5, కండిషన్ ట్రూ అయినప్పుడు ఏం చేస్తున్నాను, ఎరే ఆఫ్ ఐ అంతా ఇప్పుడు 0 పొజిషన్లోకి కీబోర్డ్లో నుంచి ఒక వాల్యూ ఎంటర్ చేస్తున్నాను. ఇదిగో కీబోర్డ్లో నుంచి ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ 1 ఈజ్ లెస్ దాన్ 5, 2 ఈజ్ లెస్ దాన్ 5, 3 ఈజ్ లెస్ దాన్ 5, 4 ఈజ్ లెస్ దాన్ 5. సో ఇట్లాగా ఎరే ఆఫ్ 1, ఎరే ఆఫ్ 2, ఏ ఆఫ్ 3, ఏ ఆఫ్ 4 ఈ పొజిషన్స్లోకి వాల్యూస్ కీబోర్డ్లో నుంచి ఎంటర్ చేస్తాను. ఎంత 10, 20, 30, 40, 50 అనే వాల్యూస్ కీబోర్డ్లో నుంచి ఎంటర్ చేశాను. సో ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది, ఇది y++ ఇంక్రిమెంట్ అయింది కదా. 5 ఈజ్ లెస్ దాన్ 5 కండిషన్ ఏంటి, ఫాల్స్. ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో ఎగ్జిట్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ దాకా నేను టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. చూడండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటర్లో ఎరే ఎలిమెంట్స్ ఆర్ అని వచ్చింది. సో ఇదిగో చూడండి, ఎరే ఎలిమెంట్స్ ఆర్. సో ఏమేమి ఎంటర్ చేశాను చూడండి, ఇక్కడ ఎంటర్ చేసినవన్నీ ప్రింట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ఏం రాస్తున్నాను అంటే ఎరే డాట్ డిస్ప్లే అని రాస్తున్నాను. ఓకేనా? ఎరే డాట్ డిస్ప్లే అనే ఫంక్షన్ ఎక్కడ ఉంది, మెథడ్ అనేది ఎక్కడ ఉంది. సో చూడండి, ఇదిగో డిస్ప్లే అనేది ఇక్కడ కదా ఉంది. సో ఎరే అంటే ఇప్పుడు సైజ్ ఎంత మనకి చెప్పండి, ఎరే అంటే ఎంత, ఇదిగో ఇక్కడ ఎంటర్ చేశాను కదా సైజు, ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను, అది సైజు 5. ఓకేనా? సో కాబట్టి ఏం జరుగుతుంది అంటే ఎరే డాట్ డిస్ప్లే, ఎరే అనేది దేనికి ఇప్పుడు ఆబ్జెక్ట్, అది ఎరే యాప్. ఇదిగో చూడండి, ఈ క్లాస్ నేమ్కి, ఓకేనా, ఈ క్లాస్ నేమ్కి ఇది ఒక ఆబ్జెక్ట్. ఓకేనా? నెక్స్ట్ ఇది డిస్ప్లే అనేది ఒక మెథడ్. సో ఈ రెండింటిని ఇక్కడ యాక్సెస్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇది ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు చూడండి, ఇక్కడ సైజ్ ఎంత, ఇందాక మనం ఎంటర్ చేసింది 5 కదా. సో ఇప్పుడు చూడండి, మ్యాక్సిమం సైజ్ ఈజ్ ఈక్వల్ టు సైజ్ ఎంత 5. సో 5 అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఇప్పుడు మ్యాక్సిమం సైజ్ ఎంత 5. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తానంటే ఏ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ సైజ్ +1. సైజ్ ఎంత 5 + 1 6. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంతంటే 6 అవుతుంది. సో అంటే ఏంటంటే మనం యాక్చువల్గా ఏ అనేది ఎంత 6 అనేది సైజ్ ఉంది, కానీ బట్ మనం యూజ్ చేసుకునేది ఎంత 5 యూజ్ చేసుకుంటున్నాను, అందుకని ఇది. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తుంది చూడండి, ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత 0, ఐ ఈజ్ లెస్ దాన్ మ్యాక్సిమం సైజ్ ఎంత 5 కదా. ఇదిగో సైజ్ అంటే 5 అనేది మ్యాక్సిమం సైజులోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు దాని ప్రకారం 0 ఈజ్ లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ అయినప్పుడు ఏమవ్వాలి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటర్లో ఏ ఆఫ్ ఐ అంటే ఎంత, ఏ ఆఫ్ ఐ అంటే ఎంత 0, ఏ ఆఫ్ 0 పొజిషన్లో ఉన్న వాల్యూ ఎంత మనకి 10. సో 10 అనేది ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ 1 ఈజ్ లెస్ దాన్ 5, ఏ ఆఫ్ 1లో ఉన్న వాల్యూ ఎంత 20, 2 ఈజ్ లెస్ దాన్ 5, ఏ ఆఫ్ 2లో ఉన్న వాల్యూ ఎంత 30, 3 ఈజ్ లెస్ దాన్ 5, ఏ ఆఫ్ 3లో ఉన్న వాల్యూ ఎంత 40. నెక్స్ట్ 4 ఈజ్ లెస్ దాన్ 5, ఏ ఆఫ్ 4లో ఉన్న వాల్యూ ఎంత 50. తర్వాత ఏం జరుగుతుంది ఇక్కడ కండిషను, 5 ఈజ్ లెస్ దాన్ 5 కండిషన్ ఏంటి, ఫాల్స్. ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో ఎగ్జిట్ అవుతుంది. సో ఇలాగా మనం ఏంటంటే ఫస్ట్ నేను కీబోర్డ్లో నుంచి ఎంటర్ చేసిన ప్రతి ఒక్క వాల్యూని కూడా విజిట్ చేసుకుంటా. చూడండి, ఫస్ట్ వాల్యూ, తర్వాత సెకండ్ వాల్యూ, తర్వాత థర్డ్ వాల్యూ, తర్వాత ఫోర్త్ వాల్యూ, తర్వాత ఫిఫ్త్ వాల్యూ, లోయర్ బౌండ్ నుంచి అప్పర్ బౌండ్ వరకు ప్రతి ఒక్క వాల్యూని విజిట్ చేసుకొని ప్రింట్ చేసుకుంది. సో ఇది ఓవరాల్గా ఏంటంటే ట్రావర్సింగ్ ఆపరేషన్ ఇన్ ఎరే. సో ఏంటంటే మీకు ఇక్కడ ట్రావర్సింగ్ మీద ఫర్దర్గా చాలా క్లాసులు ఉంటాయి. సో ఆ క్లాసులన్నీ అర్థం కావాలంటే ఫస్ట్ ఇది సింపుల్ కాన్సెప్ట్ కాబట్టి ఇది మీకు అర్థం అవ్వాలి. ఈ కాన్సెప్ట్ కనుక మీకు అర్థం కాకపోతే ఒకసారి ప్లేబ్యాక్ చేసుకొని చూడండి. నెక్స్ట్ ఇంకా ఏంటంటే జావా ప్రోగ్రామింగ్ అనేది మీకు వచ్చి ఉండాలి. ఇక్కడ నేను లిటిల్ బిట్ జావా అంటే ఏంటో చెప్పాను. మీకు ఏంటంటే జావా ప్రోగ్రామింగ్స్ గురించి ఎవరైనా క్లాసులు మిస్ అయ్యి ఉంటే ఒకసారి జావా క్లాసులు చూడండి. లేదు అనుకుంటే ఇక్కడే నేను చెప్తున్నాను కాబట్టి ఒకసారి రివైజ్ చేసుకోండి. సో ఇది ఓవరాల్గా ట్రావర్సింగ్ ఆపరేషన్ ఇన్ ఎరే